పడుతూనే ఉంటారు, మళ్ళీ లేస్తున్నారు కదా. ఈ లేచే టైం అంత ఈజీ కాదు. ప్రతిసారి మోటివేట్ చేసి ఏం కాదు నాన్న మేము ఉన్నాం అని మిమ్మల్ని మోటివేట్ చేసేది ఎవరు? మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మై బ్రదర్. ఓకే. సో ఇన్ బిట్వీన్ కూడా చాలా మంది ఉంటారు కదా, లైక్ పార్ట్నర్ ఆర్ ఫాదర్, మదర్, సిస్టర్, అందరు ఇంపాక్ట్ ఉంది లైఫ్ లో, ఫ్రెండ్స్. ఓకే. ఏంటి ఇప్పుడు మీకు పార్ట్నర్ ఉన్నారా? ఉన్నప్పుడు చేసింటారు కదా, పడి లేచినప్పుడు అప్పుడు కూడా స్ట్రగుల్స్ చూస్తాం కదా. సో ఆ మూమెంట్ లో కూడా వాళ్ళు నీకేం కాదులే, మంచి టాలెంటెడ్ పర్సన్ వే నువ్వు అని చెప్తుంటారు. మీరు మిస్ అవుతున్నారా ఏమైనా? నాకు అలా కనిపిస్తుంది. అంటే రెగ్యులర్ గా మీరు ఇందాక ఇంటర్వ్యూ నుంచి పాజిటివ్ గా మాట్లాడుతున్నారు, అంటే అదర్ పర్సన్ గురించి. ఇప్పుడు నేను పేర్లు ఎత్తి ఎందుకులే అని అందరికి తెలిసిన విషయం అయినప్పటికీ మిస్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకు? నాకు మిస్ అవుతున్నట్టు ఏం కాదు, బట్ మంచిగా ఉన్న టైమ్స్ లో అయితే ఖచ్చితంగా మంచి మాటలు చెప్పే ఉంటారు కదా. కలిసి ఉన్నాము అంటే గుడ్ మూమెంట్స్ కూడా ఉండింటాయి కదా, డే 1 నుంచి కొట్లాడుకోవడం ఇంకోటో ఉంటాయి కదా. ఆ మూమెంట్స్ గురించే చెప్తున్నా. లైక్ ఈవెన్ బ్రదర్ తో కూడా ఎప్పుడో అప్పుడు ఫైట్స్ అయ్యింటాయి కదా, మేమేమి పైనుంచి ఊడిపడలే కదా. లైక్ నేను మా అన్న కొట్లాడుకున్న రోజులు ఉన్నాయి, మా అమ్మ నాన్న భయపడ్డ రోజులు ఉన్నాయి. నెక్స్ట్ డేకి మళ్ళీ మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి నడుస్తుంది జీవితం. సో నేను ఏమంటున్నా అంటే అట్లా మనతో ఉన్న వాళ్ళు మనకు చాలా సార్లు మారల్ సపోర్ట్ ఇచ్చింటారు, అండ్ వాళ్ళు దాంట్లో నుంచి బయటికి తీసుకొచ్చింటారు. మా అన్ననే చేసిండు ఇది ఎన్నో సార్లు. అంటే కాదు వంశీ గారు, ఇంత చెప్తున్నారు, ఇంత ఆల్మోస్ట్ ఇంటర్వ్యూలో 10 నిమిషాలైనా మాట్లాడుంటారు మీరు. ఎందుకు ఊడిపోయారు అసలు? మెయిన్ రీజన్ ఏమై ఉండదు? చెప్పున్నా కూడా నాకు టు బి హానెస్ట్ నేను అసలు మాట్లాడదాం అనుకోలేదు ఆ టాపిక్. కాకపోతే మీరు ఇంటర్వ్యూలో కూర్చొని అంత పాజిటివ్ గా మాట్లాడుతుంటే అసలు ఏంటి ఇప్పుడు ఏమైనా మారిపోయారా, లేకపోతే మైండ్ లో ఏం మాట్లాడతలేను. ఇప్పుడు ఒకరు కూలిపోవాలి అని కోరుకునే మనిషిని కాదు నేను. అంటే వాళ్ళ డౌన్ ఫాల్ చూడాలనుకోను, అదొకటే మాట్లాడినా నేను. ఇప్పుడు బ్రేకప్ గురించో సపోర్ట్ చేసించో అవి చెప్పి నేను అడగదలుచుకోలేదు, అందరికి చెప్పేసారు, విసిగిపోయి ఉంటారు కదా. చెప్పాను కదా ఇప్పుడు ఎట్లయినా, ఎందుకంటే ఆడియన్స్ కోసం చెప్పాను నేను. మనం ఇద్దరమే ఉండి మీరు అడిగితే నేను ఆఫ్ కెమెరా ఆఫ్ చేసినాక చెప్తానేమో, ఇట్లా జరిగింది, ఇట్లా అయింది, ఇందుకు అయింది, ఇట్లా ఏమన్నా మీకన్నా ఇంట్రెస్టింగ్ గా వింటారేమో. కానీ ఆన్ కెమెరా నేను చెప్తే ఎందుకురా మళ్ళీ అది ఏ చెప్తున్నావు అనిపిస్తుంది కదా వాళ్ళకు. సో సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, పడినప్పుడల్లా మిస్ కావడం కూడా మీరు అన్నట్టు మిస్ కాను అని ఎందుకు అనుకుంటున్నారు? అంటే పిచ్చా నాకేమన్నా లవ్ చేసి పెళ్లి చేసుకున్నా నేను, మిస్ అయితా అండ్ తర్వాత ఇక మిస్ అవుతూనే ఉండిపోతే నడవదు కదా జీవితం. అరే ఆ మూమెంట్స్ అవన్నీ అయిపోయినాయి కదా అని కొత్త లైఫ్ స్టార్ట్ చేసుకుంటాం, అంతేగాని అన్నీ ఉంటాయి. మీరు మిస్ అవుతున్నారా అంటే ఇప్పుడు నేను కళలో నుంచి నీళ్లు తీసినా కూడా ఏం ఉపయోగం లేదు కదా. అదే అందుకే అడిగాను నేను. మరి ఇప్పుడు కూడా మీరు అదిగో మళ్ళీ నన్ను క్వశ్చన్ అడిగేలా చేస్తున్నారు. ఇప్పుడు మీరు మిస్ అవుతున్నాను అంటే నేను అడగనా మరి క్వశ్చన్ ఎందుకు అని అడుగుతారు కదా. ఆబ్వియస్లీ ఇంత మిస్ అయ్యే వాళ్ళు అసలు ఎందుకు అంటే మంచి మూమెంట్స్ ఉంటాయి కదా అంటున్నా. మా ఇద్దరి మధ్యలో లవ్ మ్యారేజ్ అయినప్పుడు ఆబ్వియస్ గా కొన్ని మంచి మూమెంట్స్ ఉంటాయి కదా, అయ్యో వస్తాయి కదా, అప్పుడు మిస్ అవుతాం కదా. నేను ఎందుకు అని బ్రేకప్ అయినందుకు, డివోర్స్ అయినందుకు కొన్ని డిస్టర్బెన్సెస్ కూడా వచ్చింటాయి కదా, అవి గుర్తొచ్చినాక ఓవర్కమ్ చేస్తాము. అరే మంచిది, అవి గుర్తొచ్చి ఓవర్కమ్ చేస్తున్నారా, అంతేనా? అనుకోకుంటే నడవదు కదండి జీవితం. ఏం చేయమంటారు మరి ఏంటి ఇప్పుడు? చెప్పండి. అయిపోయింది నాది. అయిపోయిందా? కాదు, ఇవన్నీ చేశారు, ఇప్పుడు ప్రమోషన్స్ చేస్తున్నారు పక్కన వాళ్ళకి. మీరేం ప్లాన్ చేస్తున్నారు నెక్స్ట్? ఓకే నేను ఇది స్టార్ట్ చేస్తాను, లేదంటే మళ్ళీ మోటివేషనల్ స్పీకింగ్ ఏమైనా చేస్తారు, ఇట్లా ఏమనుకుంటున్నారు నెక్స్ట్? ఏంటి నెక్స్ట్ ఏం అనుకుంటలేను. రోజుకు 20-30 వేలు వస్తున్నప్పుడు నెక్స్ట్ ఎందుకు అనుకుంటారు? పెట్రోల్ కి 2-3 వేలు పోయినా 25 వేలు మిగులుతున్నప్పుడు రోజుకి ఇక నెక్స్ట్ ఆలోచించాల్సిన అవసరం ఏముంది నాకు? తర్వాత ఇది ఆగిపోయినాక మళ్ళీ ఒక వారం ఆలోచించి నేను అక్కడ మళ్ళీ ఏదన్నా ఐడియా క్లిక్ అయితే అది ఇంప్లిమెంట్ చేస్తా, అంతేగాని నేను నెలకు 5-6 లక్షలు వస్తున్న టైంలా ఎఫర్ట్లెస్ గానే అంటే అక్కడికి వెళ్తారు అంత ఈజీ కూడా ఉండదు. మీరు అంత తీసి పడేకండి, నేను చెప్తే మీరు వినాలి అంతే. మీరు అనరాదు. ఎఫర్ట్లెస్ అంటే చెప్పడం వరకే, దాని వెనకాల ఎంత కష్టం ఉంటది అంటే పొద్దున్న లేచి స్టార్ట్ కావాలి. కార్ల జర్నీ అంతసేపు కూడా ఎడిటింగ్ చేస్తుంటే నేను పోయినాక వాళ్ళు ఒక కాన్సెప్ట్ చెప్తారు, అది నేను అర్థం చేసుకోవాలి, వాళ్ళకి నచ్చినట్టు చెయ్యాలి. పోస్ట్ చేసేటప్పుడు కూడా వాళ్ళకి నచ్చాలి. అదే పొద్దున్న లేచి ఆఫీసుకి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారండి మీలాగే, ఇంకా ఎక్కువ కష్టపడే వాళ్ళు ఉంటారు అని చెప్తున్నా. నాకేందంటే ఇక మ్యూజిక్ వచ్చిన వాళ్ళకు దేవిశ్రీ ప్రసాద్ ఎట్లయితే మ్యూజిక్ మంచిగా ఇస్తాడో, ఆయనకు పాటకు 5 లక్షలు 6 లక్షలు వస్తున్నాయి అంటే ఈజీగా వస్తున్నాయి, నీకు మ్యూజిక్ వచ్చు చేసేస్తున్నావు అంటే ఆయన ఎన్ని ట్యూన్స్ రిజెక్ట్ చేసి ఉంటారు, ఎంత స్ట్రగుల్ ఉంటుంది. అట్లా నాది కూడా రిజెక్షన్స్ కూడా ఉంటాయి, ఇది వద్దు మాకు, ఈ కాన్సెప్ట్ వద్దు, ఇట్లా చెప్పు అట్లా చెప్పు అంటుంటారు.
ఉంటారు. సో కష్టమే ఉంది. బట్ మీరు అన్నట్టు నెక్స్ట్ ప్లాన్ ఎందుకు లేదు అంటే, నెలకు 25,000 సంపాదించడం అనేది ఒక నాలాంటి మనిషికి ఇట్స్ ఎ గాడ్ గిఫ్ట్ అండ్ ఐఎమ్ సో ఫార్చునేట్ అబౌట్ ఇట్. నెలకి 25 రోజుకి అదే సారీ నెలకన్నా ఆ నెలకు 25,000 సంపాదిస్తేనే మనము అన్ని ఖర్చులు వెళ్ళిపోయే మనుషులు ఉన్న రోజుల్లో రోజుకి 25,000 సంపాదించడం అనేది అది ఓవర్ నైట్ కూడా జరగలే. 10 ఏళ్ల ముందు నాకు నెలకు 10,000 ఇస్తుంటారు కోఆర్డినేటర్ గా చేసేటప్పుడు. ఇప్పుడు ప్రమోషన్ కి 10,000 ఇస్తుంటారు. అంటే 30 days కి 10,000, 1 hour కి 10,000 స్టేజ్ కి వచ్చిన నేను. 1 hour కి 5 లక్షలు తీసుకునే పీపుల్ కూడా ఉన్నారు. న్యూక్లియా అని సిబిఐటీలో డీజే ప్లే చేస్తాడు, ఆయనకు గంట ప్లే చేస్తే 6 లక్షలు ఇస్తారు. సో అట్లాంటి పీపుల్ ఉన్నారు. యాడ్స్ లో కూడా చెప్తున్నారు నాకు, మీరు ఎందుకు ఇంత తక్కువ తీసుకుంటున్నారు, మీ అంత ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు 40K తీసుకుంటారు, 50K అంటే నేను అందరికి రీచబుల్ ఉండాలనుకుంటున్నా, చిన్న స్టేజ్ నుంచి పెద్ద స్టేజ్ వరకు అని చెప్పిన అనమాట. సో అట్లా మళ్ళీ మనం కంపేర్ చేసుకొని ఆ వంశీకి 25,000 వస్తున్నాయి నెగటివ్ కామెంట్స్ పెడదాం ఇక అనుకోకండి మీరు. అంటే రోజుకి 25,000 కాదు, నిజం చెప్పండి, అలవాటు అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఏం చెప్పినా జనాలు ఏదో ఒకటి తీసుకొస్తారు. సో ముందు నేనే చెప్పేస్తా, మీరు ఇప్పుడు దీన్ని నెగిటివ్ గా తీసుకోకండి అని. ఎందుకంటే అక్షయ్ కుమార్ రోజు ₹1,00,00,000 తీసుకొని చెప్పుకున్నా బాధనే ఉంది. నాకేం వస్తలేదు, నాకు డిప్రెషన్ వస్తుంది అంటే అట్లా పెడతారు, నువ్వు ఎందుకు భయ అంత లోలు ఉంటావు అని అంటారు. సో ఏం చేసినా కొంచెం టఫే ఉంది లైఫ్ అయితే. ఏం చేసినా ఏదో ఒకటి అనేస్తున్నారు పాపం జనం కదా. పాజిటివిటీ ఇప్పుడేమన్నా కొంచెం చూస్తున్నారు జనాల నుంచి, పర్లేదు భయ్యా కొంచెం మూవ్ అవ్వు. ఒక్క నెగిటివ్ కామెంట్ లేదు చూడండి, ఎప్పుడైనా వస్తే రిలీట్ చేస్తున్నా 1-2 అని. అప్పుడైతే వెతికి ఒక నైట్ పండుకుంటే పొద్దున్న లేసరికి ఒక 200 నెగిటివ్ కామెంట్స్ ఉంటుండే, అవి డిలీట్ చేయడానికనే హాఫ్ డే పోతుండే. సో ఇప్పుడైతే ఎవరు పెడతలేరు, అందరూ పట్టించుకుంటలేరా మరి, లేదా పాజిటివ్ ఇంప్రెషన్ ఉందో గానీ మూవ్ ఆన్ అయిపోయినారు. కానీ ఫాలోవర్స్ కూడా ఏం తగ్గరు నాకు, అదొకటి హైలైట్ ఉంది నా విషయంలో. పెరుగుతలేరు, తగ్గుతలేరు. కొనుక్కున్నారేమో 10 ఏళ్ళ స్ట్రగుల్ ఈ మాత్రం ఉండరా. సో యాక్చువల్గా నాకు 1 million 2 million ఉండాలి, ఇంకా తక్కువ ఉంది నంబర్. ఎందుకంటే 8కి పోయినా గుర్తుపడతారు నన్ను, ప్రతి ఫ్యామిలీలో ఒకరికైతే తెలుసు నేను. సో అంతున్నప్పుడు నంబర్ యాక్చువల్ హై ఉండాలి, కానీ ఇక ఇవన్నీ క్లోజ్ చేయడము, ఇదంతా నెగిటివ్ ఇంప్రెషన్ ఏదైతుందో దానివల్ల కొంచెం తక్కువ ఉన్నట్టున్నారు. ఓకే, అన్నయ్య ఏం చేస్తున్నారు ఇప్పుడు? అన్నయ్య సబ్జెక్ట్ రిలేటెడే చేస్తాడు. ఓకే, యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ అని 2 కోర్సెస్ ఉంటాయి యాప్ లో, క్రియేటివ్ యాప్ లో. అది ఇంటి నుంచే సేల్ చేస్తాడు, లైక్ రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి, దానికి రిలేటెడ్ ప్రమోషన్ చిన్నగా టైప్ లో పెడతాడు. ఆ వీడియో చూసిన వాళ్ళు యాప్ లోకి వచ్చి అది పర్చేజ్ చేసి డెమో క్లాసెస్ ఉంటాయి 3-4 వింటారు, నచ్చితేనే కొంటారు. ఓకే, అమ్మ నాన్న సపోర్ట్ చేస్తున్నారా? ఏం కాదురా, జరుగుతూనే ఉంటాయి, లైఫ్ మూవ్ అవుతూనే ఉండాలి ఇలా అంటారా, లేకపోతే ఏదో ఒకటి చేయండి రా నాయన అంటారా? ఈజీ గోయింగే ఉంటారు అమ్మ నాన్న, అందుకే ఇంకా వాళ్ళతోనే బతకగలుగుతున్నా. లేకపోతే నువ్వు ఏందిరా ఇన్ని కాంట్రవర్సీలు, పంచాయతీ ఏంది అని భయం అవుతుంది వాళ్ళకి. ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్స్ కూడా అమ్మాయిలు చేంజ్ అవుతుంటే ఏ ఫాదర్ మదర్ కైనా గుండె దడ పెరుగుతుంది కదా. నేను వచ్చి ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అని చెప్తుంటా. ఓకే, ప్రతి ఒక్క అమ్మాయిని తీసుకొచ్చినప్పుడల్లా ఇప్పటిదాకా అది సరే, అమ్మాయిలకు వాళ్ళకు అందరికి ఎట్లా అనిపిస్తుంది, కానీ అమ్మ నాన్నకైతే డైరెక్ట్ బ్లడ్ రిలేషన్ కదా, ఇక్కడ ఇంకొకటి ఏదో చేసినట్టే ఉన్నాడు అని భయం అయితే ఉంటది వాళ్ళకు. కానీ వాళ్ళు సపోర్టే చేస్తారు. లైక్ రీసెంట్ గా కూడా మ్యారేజ్ బ్యూరో నుంచి ఒక మెసేజ్ వచ్చింది నాకు, మ్యాచెస్ కి చూస్తున్నారా అని. ఓకే, చెప్పండి మంచి అమ్మాయి ఉంటే చేసుకుంటా అని రిప్లై ఇచ్చిన. అది మా అమ్మకు, అక్కకు, డాడీకి కూడా చెప్పిన. వాళ్ళు ప్రొఫైల్ షేర్ చేస్తుంటే నేను అది గ్రూప్ లో షేర్ చేస్తున్నా, మా ఫ్యామిలీ గ్రూప్ లో. చూడండి మీకు నచ్చిన అమ్మాయినే చేసుకుంటా, లాస్ట్ టైం నాకు నచ్చిన అమ్మాయిని చేసుకున్నా, ఈసారి మీకు నచ్చిన అమ్మాయిని చేసుకుంటా అని. అంత సపోర్టింగ్ ఫ్యామిలీ కూడా ఉంటారు కదా, లైక్ చేసుకోబెట్టాయే అన్నట్టే ఉంటారు వాళ్ళు. మంచిదే కదా, అంటే ఒంటరిగా ఉండిపోవాలి నేను జీవితాంతం అని ఉండదు కదా, వాళ్ళకు ఒక తోడు ఉండాలి, మేము ఎన్ని రోజులు వీనితోనే ఉంటాము అనే ఫీలింగ్లు ఉంటారు కదా పేరెంట్స్, నీకు కూడా ఫ్యూచర్ లా ఉండాలి కదా అని. సో మంచి సపోర్ట్ చేస్తున్నారు. సో నేను ఏం చేసినా సపోర్ట్ చేస్తారు. అట్లని తప్పులు చేస్తే తిడతారు, కానీ నేను తప్పులు చెయ్య కదా. తప్పులు చేయరా? మెచ్యూరిటీ అవుతుంది. మీరు చేసేవన్నీ తప్పులే కదా, మీరు అంటున్నారు. రోజు తప్పులతో నేర్చుకుంటున్నారు మీరు. తప్పులతోటి నేర్చుకుంటలేను, వచ్చిన కష్టాలతోటి, వచ్చిన ఫెయిల్యూర్ తోటి నేర్చుకుంటున్నా. ఒక ఇంటర్వ్యూకి పోయి ఫెయిల్ అయినావో అంటే తప్పు చేసినట్టే కాదు కదా. అది తప్పు కాదు, కాకపోతే మీరు బిజినెస్ పెట్టి ఫెయిల్ అయ్యారంటే ఎక్కడో దగ్గర తప్పు జరిగిందనే కదా. తప్పు జరగకుండా కూడా మూసుకోవాల్సి వస్తుంది కదా, అంటే వేరే వాళ్ళ తప్పు వల్ల కూడా. ఎవరు తప్పు వల్ల అయినట్టు? ఇప్పుడు నా పైన నెగిటివ్ పబ్లిసిటీ చేసిండ్రు కదా. ఎవరు? మా దగ్గర పనిచేసిన ఎంప్లాయీస్ వాళ్ళు వచ్చి
ఇక్కడ ఆర్గానిక్ అమ్ముతలేడు అని డౌట్ క్రియేట్ చేస్తే మన దగ్గరే ఉన్న వాళ్ళు మనకి వెన్నుపోటు పొడుస్తున్నారంటే ఏం జరగకుండానే పొడుస్తారా అనే డౌట్లు కూడా ఉండదు. అంటే అందరిపైన కోపం ఉంటది కానీ ఎవరు చెప్పారు కదా అట్లా. ఇప్పుడు కట్టప్ప బాహుబలిని చంపిండు కానీ ప్రతి సినిమాలో అట్లా కట్టప్పలు ఉండరు, హీరోలని వెనక నుంచి పొడిచి చంపేయరు కదా. ఒక్కసారి జరిగిందంటే అది 1 in a million జరుగుతుంది, million times లో. అట్లా నా లైఫ్ లో జరిగింది. 1 in a million మీ లైఫ్ లో జరిగింది కాబట్టి అలా జరుగుతుంది. ఎందుకంటే నేను పని చేసుకుంటా, మంచినే ఉండే పర్సన్ ని నేను. పని అంటే పిచ్చి, అట్లాంటిది నాకు ఫార్మ్స్ లేకుండా చేసిండ్రు. అయ్యో మీరు అన్ని పాత మెమరీస్ గుర్తు చేసి బాధ పెడుతున్నారు. నేను బాధ పెట్టలేదండి, అడిగే క్వశ్చన్స్ అట్లా ఉన్నట్టున్నాయి. ఎందుకంటే ఫస్ట్ మ్యారేజ్ గురించి నేను అడగలేదు అసలు, మీరే చెప్పారు. నేను అసలు మీ మ్యారేజ్ గురించి కానీ ఇంకెవరి గురించి కానీ నేను అడగలేదు. మీరు అన్ని క్లోజ్ అయిన వాటి గురించి అడుగుతున్నారు. మీరు ఇప్పుడు జరిగే ప్రమోషన్స్ గురించి, అరే మీ లైఫ్ బాగుంది కదండి, మీరు మంచిగా బయటకు వచ్చిండ్రు, ఇట్లా అంటలేదు. నేను ఆ ఫస్ట్ పాయింట్ నేను అది చెప్పా. మీరు ఇప్పుడు మళ్ళీ ఇట్లా పడిపోయి కూడా మళ్ళీ లేస్తున్నారండి. మీరు బయటకు వచ్చి ఇప్పుడు మీరు అట్లా ఎందుకు అయింది, ఇట్లా ఎందుకు అయింది, ఇది ఎందుకు అయింది అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళినప్పుడు చచ్చిన పాముని ఇంకా చంపుతున్నారండి మీరు. చెప్పండి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళినప్పుడు ఈ మధ్యలో ఏం జరిగింది అనేది కూడా జనానికి ఒక ఇంట్రెస్ట్ ఉంటది కదా. ఏం జరిగితే మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళగలిగారు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చారు, ఆ ఇంట్రెస్ట్ ఎలా జరిగింది అనేది మాత్రం తెలుసుకోవాలి. నేను చెప్తా. యాక్చువల్గా డిప్రెషన్ అనేది అందరికీ వస్తుంది. మనం ఏం చేస్తామంటే అది మనల్ని కంట్రోల్లోకి తీసుకునే దగ్గరికి తీసుకొస్తాం. దాన్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి కానీ దాని కంట్రోల్లోకి మనం పోరాదు. అది వచ్చి తలపైన తాండవం చేస్తుంది, ఆడుకుంటది మనతోని. అస్సలు ఇంట్లో నుంచి బయటికి కదలనియది, ఎవరితో మాట్లాడనియది, ఏడుపు వస్తుంది. దీపికా పడుకోనికి అయింది అట్లా, లవ్ ఫెయిల్ అయ్యా మరి ఎందుకో తెలియదు కానీ ఆమె ఇంట్లోనే ఉంటూ డిప్రెషన్ లోకి పోతూ అందరికీ చెప్పింది ఇది నార్మలే, సైక్రియాటిస్ట్లని సైకాలజిస్ట్లని కలవండి, ఇట్స్ ఓకే అని. సో నాకు కూడా అంత డిప్రెషన్ లో వచ్చిన రోజులు ఉన్నాయి. నేను దాన్ని కంట్రోల్లోకి తీసుకొనియను. అంటే అది వచ్చి నాకు తెలుసు అది డాన్స్ చేస్తుంది అని, మనతోనే ఉంటది దయ్యం లాగా. ఒక ఫోటోను ఒక మూవీ ఉంది, దాంట్లో భుజం పైన దయ్యం కూర్చుంటది, వానికి హెవీగా ఉంటది. మనకు కూడా అట్లా వచ్చి డిప్రెషన్ కూర్చోనికే ట్రై చేస్తుంటది కానీ దయ్యం లాగా. మనం దానికి ఆ ఛాన్స్ ఇయ్యరాదు. మంచిగా ఫ్రెండ్స్ తో తిరగడము, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడము, మ్యూజిక్ వినడము, బుక్స్ చదవడము, క్రికెట్ ఆడడము, చూడడము, ఇట్లాంటి వాటికి మనం అడిక్ట్ అయినాం అనుకోండి, గుడ్ హ్యాబిట్స్ ఉంటాయి, అప్పుడు దాంట్లోంచి బయటికి రావచ్చు. నిన్న వచ్చింది లో ఫీలింగ్ నాకు. మీ ఇంటర్వ్యూ ఈ రోజు కదా, నిన్న ఈవినింగ్ వచ్చింది. నేనేం చేసిన, మ్యాడ్ స్క్వేర్ చూడలే, థియేటర్ లో పెట్టుకొని కూర్చున్నా. ఇంత హైలైట్ కూడా తీస్తారా ఆ మూవీ అనిపించింది. మ్యాడ్ నచ్చింది నాకు, మ్యాడ్ స్క్వేర్ నచ్చింది. అంటే ఆ హ్యూమర్, ఆ లైట్ నోట్ లో తీస్తున్నారు చూడండి మూవీస్. ఇట్స్ గ్రేట్ టాలెంట్ అనిపిస్తుంది. ఆస్కార్ ఇవ్వచ్చు వాళ్ళకు. మనం ఎట్లాంటి వాటికి ఇస్తామంటే యానిమేటెడ్ మూవీస్ కో ఇంకోటో అట్లా ఆలోచిస్తాం కానీ ఇది కూడా చాలా కష్టం ఇట్లా తీయడం. హ్యూమర్ ఎలా మెయింటైన్ చేయడం కూడా అంత పాజిటివ్ అడిక్షన్స్ ఉన్నప్పుడు మూవీస్ అని, క్రికెట్ అని ఎందుకు బాధపడాలి మనం. ఓకే, మొత్తానికి వంశీ గారు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పారు ఇప్పుడు ఇంటర్వ్యూలో. చెప్పారు కదా, చేసుకుంటున్నా అని కాదు, చేసుకోవడంలో తప్పేముంది అని. తప్పులేదు, ఫస్ట్ టైం తప్పులేదు, మీరు చేసుకుంటున్నారని చెప్పారని అడుగుతున్నాను నేను. అంతే, చేసుకోకపోతే అయితే అవుతుంది, చేసుకుంటారు. మంచి అమ్మాయి ఉంటే చేసుకుంటా. వాళ్ళే మెసేజ్ చేస్తున్నారు మరి ఇంట్రెస్టెడా అని. నేనేం చెప్పాలి, ఇంటికి లక్ష్మీదేవి వస్తున్నప్పుడు నువ్వు చెప్పలేం కదా. అంతే. మరి మీ అన్నయ్య పరిస్థితి ఏంటి? మా అన్నకి ఇంకా టైం పడుతుంది. లైక్ ఈస్ థింకింగ్, ఇంకా థింకింగ్, టేక్ టైం, హి హాస్ హిస్ ఓన్ ఐడియాలజీ. మీ ఇద్దరికి సెపరేట్ ఐడియాలజీ ఉంటది కదా, సేమ్ అసలు ఉంటది అనిపిస్తుంది. కొన్ని సేమ్ ఉంటాయి, కొన్ని సెపరేట్ ఉంటాయి. లైక్ బ్లడ్ రిలేషన్ కాబట్టి కొన్ని సేమ్ ఉంటాయి, అండ్ వేరే పరిస్థితుల్లో పెరిగినాం కాబట్టి కొన్ని డిఫరెంట్ కూడా ఉంటాయి.